పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాకి ఆ టైటిల్కి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా యువతలో ఎంతో క్రేజ్ ఉంది. అలాంటి టైటిల్ని పవన్ కళ్యాణ్ వీరాభిమాని తమ్ముడిని చెప్పుకునే నితిన్ తీసుకుని వచ్చాడు. ఆ సినిమా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చింది. వకీల్ సాబ్ సినిమా తర్వాత దర్శకత్వంలో వచ్చిన మూవీ కాబట్టి ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. సరైన విజయాలు లేకుండా ఎప్పటి నుంచో విజయం కోసం ఎదురు చూస్తున్న నితిన్ ఖాతాలో హిట్ పడిందా లేదా? వివరాల్లోకి వెళ్తే అంబర్ గొడిగనే ఒక ఫిక్షనల్ విలేజ్, ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉంటుంది. మనకి కథ భావజాలమో లేకపోతే ఆ దారిద్ర్యమో సినిమాలో కథలు లేకో తెలియదు, కానీ ఎప్పుడూ ఒక ఫిక్షనల్ సిటీ, ఫిక్షనల్ గ్రామం, ఫిక్షనల్ ప్రాంతము, అక్కడ భయంకరమైన విలను, గవర్నమెంట్ లేనిది ఎంతమంది ఎంత అన్యాయం చేసినా, ఎటువంటి అన్యాయం చేసినా ఎవరు అడిగిన ఒక ప్రదేశం ఉంటుంది. బట్ వాళ్ళు మిసైల్స్తో వచ్చినా, యుద్ధ ట్యాంకర్లతో వచ్చినా, లేదా యుద్ధ బాంబులతో వచ్చినా, చివరికి అమెరికా B2 బాంబర్తో వేసే బంకర్ బ్రస్టర్ బాంబునైనా ధ్వంసం చేయగలిగే హీరో మాత్రం ఉంటాడు. అలాంటి హీరో రోల్లో ఎప్పటి నుంచో ఇలాంటి రోల్సే చేస్తున్న నితిన్ మళ్ళీ అలాంటి రోలే చేశాడు. ఒక నిజాయితీపరుడైన IAS ఆఫీసర్ అయిన తన అక్కని కాపాడే క్రమంలో ఈ సినిమా సాగుతుంది. సినిమా ఎంత ఓల్డ్ థీమ్తో ఉంటుందంటే ఒక 10 నిమిషాల పాటు మనల్ని ఎంగేజ్ చేస్తుంది. తర్వాత ఎప్పుడు పారిపోదాం అన్నట్టు ఉంటుంది. పోనీలే బయట ఎండలు ఎక్కువ ఉన్నాయి, AC ఉంది కదని కూర్చున్న కొంతమందికి కూడా విలన్లు కొడుతున్నట్టు ఉండదు. తరల్ని మన 2 చేతుల మధ్య మనమే కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. సినిమా మొత్తం ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఒక భయంకరమైన రణగొణ ధ్వనుల మధ్య ఈ గుహను, మనకి లోక్నాథ్ ఇలాంటి మంచి టెక్నికల్ టీం ఉన్న లయ, బొల్లమ్మ, సప్తమి గౌడ్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్న నితిన్ పరంగా కూడా తన యాక్టింగ్ అది బాగున్నా సినిమాలో ఒక సింగిల్ లైన్ కథ కూడా లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. సినిమా మీద పెద్దగా జడ్జిమెంట్ లేని నిర్మాతల నుంచి ఇలాంటి సినిమా వచ్చిందంటే మనం ఏమో అనుకోలేం, కానీ బట్ దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసరు, కథ మీద ఎంతో కొంత గట్టిగా పట్టున్న దిల్ రాజు ఇలాంటి సినిమా తీయడం ద్వారా తన సినిమా నాలెడ్జ్ మీద లేకపోతే తన సినిమా పట్టు మీద మనం ఒకసారి డౌట్ పడాల్సి వస్తుంది. బట్ నితిన్ని ఈ సినిమా సేవ్ చేయలేకపోయింది. ఈ సినిమాని నితిన్ కూడా సేవ్ చేయలేకపోయాడు. కనీసం మనల్ని మనం రక్షించుకోవాలంటే మీరే సరైన నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ. చివరిగా ఇది అంబర్ గొడుగు కాదు.